ఓం నమ శివాయ. ఇది మహాశివుడిని స్మరించే గొప్ప మంత్రం. సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకరైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు. ఓం నమ శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివభక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమ శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు. ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు తెలుపుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. అంతేకాదు, శివభక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చు. యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది. ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి. దుష్ట శక్తులు దరిచేరకుండా కాపాడుతుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు, శరీరానికి ఉపశమనం కలుగుతుంది. అలాగే డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రతిరోజు 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించుకోవడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి. ఓం నమ శివాయ అనే మంత్రంలో న, మ, శివాయ అనే 5 అక్షరాలు ఉన్నాయి. ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తాయి. ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చు. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమ శివాయ అంటే ఆ పరమశివుడిని గుర్తు చేసుకోవడమే. నమ శివాయలో నా అంటే నభం అంటే ఆకాశం అని అర్థం. మ అంటే మరుత్ అంటే వాయువు అని అర్థం. షి అంటే శిఖి అనగా అగ్ని అని అర్థం. వ అంటే వారి అనగా జలం అని అర్థం. య అంటే యజ్ఞం, యజ్ఞానికి భూమి అనే అర్థం ఉన్నాయి. ఈ 5ంటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆ ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పంచభూతాత్మకుడైన పరమశివుడిని నమ శివాయ అనే మంత్రంతో స్మరిస్తాం. ఆ పరమశివుడిలోని స్వార్థం లేనితనం, భోలాతనం కలిపిన నిరాడంబరత, నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది. మన మనస్సు ఈ సుగుణాలన్నిటితోనూ పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని శివ పంచాక్షరి స్తోత్రాన్ని రచించారు. ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అయితే ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు. ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమ నిష్టలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి నిటారుగా కూర్చోవాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి. ఇలా శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదివితే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు. ఒకవేళ జపమాల లేకపోతే వేలతో లెక్క పట్టుకోవచ్చు. ధ్యానం 108 సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీని మీ శరీరం గ్రహిస్తుంది. ఇటువంటి గొప్ప మంత్రాన్ని మీరు ప్రతిరోజు ధ్యానిస్తూ ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ సెలవు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.